బ్రిటన్ కూడా అమెరికా తరహాలోనే అక్రమ వలసదారుల విషయంలో కఠినంగా వ్యవహరించడం మొదలుపెట్టింది. ట్రంప్ స్ఫూర్తితో స్టార్మర్ కూడా అక్రమ వలసదారుల ఏరివేత ప్రక్రియను మొదలుపెట్టారు. 600 మందికి పైగా వలసదారులను అరెస్ట్ చేసింది. అరెస్ట్ అయిన వారిలో భారతీయులు కూడా ఉండడం కలకలం రేపింది. వీరంతా అక్కడ చిన్న చితక పనులు చేసుకుంటున్న వారే. బ్రిటన్లో అక్రమ వలసలు పెరిగాయని, వీటిని ముగించేందుకే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్. ఈ విషయం భారత ప్రభుత్వం స్పందించాలని అక్కడ భారతీయులు కోరుతున్నారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారుల విషయంలో దూకుడుగా వ్యవహరించడం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాటలోనే బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ నడుస్తున్నారు. బ్రిటన్ కూడా యుఎస్ మాదిరిగానే చట్టవిరుద్ధంగా నివసిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తూ వలసదారులను హడలెత్తిస్తోంది. యూకే వైడ్ బ్లిట్జ్ పేరుతో దేశవ్యాప్తంగా ఇమ్మిగ్రేషన్ అధికారులు సోదాలు చేపట్టారు. తాజాగా భారతీయ రెస్టారెంట్లను టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించి ఉపాధి పొందుతున్న 600 మందికి పైగా వలసదారుల్ని అరెస్టు చేసింది. ఇందులో భారతీయులు కూడా ఉండటం కలకలం రేపుతోంది. ముఖ్యంగా భారతీయ రెస్టారెంట్లు, నెయిల్ బార్లు, కన్వీనియన్స్ స్టోర్లు, కార్ వాష్ ఏరియాలను టార్గెట్ చేసి 100 మందిని అరెస్టు చేశారు. అక్రమ వలసదారుల్ని ట్రంప్ స్టైల్లోనే బంధించి వెనక్కి పంపించేస్తోంది స్టార్మర్ ప్రభుత్వం. వాళ్ల చేతులకు సంకెళ్లు, కాళ్లకు గొలుసులు వేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను అక్కడి అధికారులు తాజాగా విడుదల చేశారు. బ్రిటన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు నార్త్ ఇంగ్లాండ్లోని హంబర్సైడ్ ప్రాంతంలోని ఒక భారతీయ రెస్టారెంట్లో తనిఖీలు నిర్వహించారు. ఇక్కడ చట్టవిరుద్ధంగా పనిచేస్తున్న 7గురిని అరెస్టు చేశారు. మరో 4గురిని అదుపులోకి తీసుకున్నారు. సౌత్ లండన్లోని ఓ ఇండియన్ గ్రాసరీ వేర్ హౌస్లో సోదా చేసి 6గురిని అరెస్టు చేసినట్లు బ్రిటన్ హోంశాఖ ప్రకటించింది. గత నెలలో ఎక్కువగా రెస్టారెంట్లు, టేక్ అవేలు, కేఫ్లతో పాటు ఆహారం, పానీయాలు, పొగాకు పరిశ్రమలో అరెస్టులు జరిగాయని అక్కడి అధికారులు తెలిపారు. అలాగే అన్ని రంగాలలో పనిచేస్తున్న అక్రమ వలసదారుల్ని గుర్తించేందుకు ఇమ్మిగ్రేషన్ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నట్లు హోంశాఖ పేర్కొంది. విదేశీ నేరగాళ్లను, మరీ ముఖ్యంగా దొడ్డిదారిన ఆ దేశంలోకి వచ్చి పన్నులు చేసుకుంటున్న వాళ్లను లక్ష్యంగా చేసుకుంటున్నారు. వలసదారుల్లో నేరగాళ్లు ఉండటం వల్లే అలా చేస్తున్నామని వాళ్లు సమర్థించుకుంటున్నారు. చట్టాలను ఉల్లంఘించి వలసదారులకు అక్రమంగా ఉపాధి కల్పించే చర్యల్ని అడ్డుకోవడం కోసమే ఈ కఠిన చర్యల్ని యూకే హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి వెట్టే కూపర్ చెబుతున్నారు. గతేడాది జూలైలో బ్రిటన్లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి కీర్ స్టార్మర్ ప్రభుత్వం సరిహద్దు భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటి వరకు దాదాపు 19,000 మంది అక్రమ వర్కర్లను, విదేశీ నేరగాళ్లను అరెస్టు చేసినట్లు యూకే హోంశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఒక్క జనవరిలో దాదాపు 828 ప్రాంగణాల్లో తనిఖీలు చేపట్టి 609 మంది అక్రమంగా పనిచేస్తున్న వారిని అరెస్టు చేశారు. జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో దాడులు 48% పెరిగాయి. అరెస్టుల సంఖ్య గత సంవత్సరం కంటే 73% పెరిగిందని తెలిపారు బ్రిటన్ ఇమ్మిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. మరోవైపు అక్రమ వలసదారుల అడ్డగింత, సరిహద్దు రక్షణ, శరణార్థులకు సంబంధించిన బిల్లుపై యూకే పార్లమెంట్లో చర్చ జరిగింది. అలాంటి అక్రమ వలసదారుల వల్ల బ్రిటన్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడటమే కాకుండా వలసలు వచ్చే క్రమంలో ఎందరో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని చర్చ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో వలసలు విపరీతంగా పెరిగిపోయి అక్రమంగా పనిచేస్తున్న వారు ఎక్కువవుతున్నారని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తెలిపారు. బ్రిటన్లో అక్రమ వలసలు పెరిగాయి. చాలా మంది అక్రమంగా ఇక్కడ పనిచేస్తున్నారు. ఈ చట్ట వ్యతిరేక వలసల్ని ముగిస్తాం అని ప్రధాని పేర్కొన్నారు. అక్రమ వలసను అడ్డుకునేందుకు గతంలో అధికారంలో ఉన్న రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ ప్రభుత్వం తీసుకొచ్చిన రువాండా బిల్లు వివాదాస్పదంగా మారింది. ఇది పార్లమెంట్ ఆమోదం కూడా పొందింది. దీని ప్రకారం అక్రమంగా వచ్చే వారిని 6,400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆఫ్రికా దేశం రువాండాకు తరలిస్తారు. రాజధాని కిగాలిలో ఏర్పాటు చేసిన శరణార్థి శిబిరాల్లో ఉంచుతారు. ఇందుకోసం ఏప్రిల్ 2022లోనే బ్రిటన్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. వలసదారులకు మౌలిక వసతులు ఏర్పాటు చేసేందుకు ఆ దేశానికి ఇప్పటివరకు 290 మిలియన్ల పౌండ్లను చెల్లించింది. బ్రిటన్కు వచ్చే అక్రమ వలసదారుల్ని నిరోధించేందుకు ఈ బిల్లును ప్రవేశపెట్టాం. దీంతో వలసదారుల్ని దోపిడీకి గురిచేసే క్రిమినల్ గ్యాంగ్ల కార్యకలాపాలకు అడ్డుకట్టపడుతుంది. ఇక నుంచి దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారు ఇక్కడ ఉండేందుకు తాజా చట్టం అంగీకరించదు. ఇక మా దృష్టి వారిని విమానాల్లో తరలించడంపైనే. దీనికి ఇప్పుడు ఏదీ అడ్డు కాదు అని అప్పట్లో సునాక్ పేర్కొన్నారు. అయితే అక్రమ వలసదారుల్ని అలా విదేశాల్లోని శిబిరానికి తరలించాలనే ప్రణాళికలను చట్టవిరుద్ధంగా ప్రకటించింది బ్రిటన్ న్యాయస్థానం. దీంతో రిషి సునాక్ ప్రభుత్వానికి
ఎదురుదెబ్బ తగిలింది. వలసదారుల్ని పంపగల సురక్షిత దేశంగా రువాండాను పరిగణించలేమని అప్పీల్ కోర్టు తెలిపింది. రువాండా ఆశ్రయ వ్యవస్థలో లోపాలు ఉన్నాయని, అక్కడి నుంచి శరణార్థుల్ని తిరిగి వారి స్వదేశానికి పంపే ముప్పు పొంచి ఉందని పేర్కొంది. ఫలితంగా వారు వేధింపులకు గురయ్యే అవకాశం ఉందని చెప్పింది. బ్రిటన్కు 6,400 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న దేశానికి, పైగా నివసించడానికి ఇష్టపడని ప్రాంతానికి తరలించడం అనేది అనైతికం, అమానవీయమని హక్కుల సంఘాలు వాదించాయి. నీపై విచారణ చేపట్టిన 3 సభ్యుల బెంచ్ రువాండా ఆశ్రయ వ్యవస్థ తీవ్రమైన లోపాలు కలిగి ఉందని, ఆ దేశం సురక్షితం కాదని 2:1 మెజారిటీతో తీర్పునిచ్చింది. రువాండాను సురక్షితమైన దేశంగా పరిగణించొచ్చని గతంలో బ్రిటన్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. అక్రమ వలసదారులను ఆఫ్రికా తరలించే అంశంపై బ్రిటన్ విపక్షాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. మరోవైపు ఐక్యరాజ్య సమితి కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆశ్రయం కోరుకునే వారిని రువాండా తరలించేందుకు చేస్తున్న ప్రయత్నాలను బ్రిటన్ పునఃపరిశీలించాలని సూచించింది. ఇలా చేయటం చట్టవిరుద్ధమని, ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తుందని హెచ్చరించింది. బ్రిటన్లోకి అక్రమ వలసలు ఎక్కువగా సముద్ర మార్గం ద్వారా కొనసాగుతుంటాయి. ఇంగ్లీష్ ఛానల్ ఈదుతూ పడవల్లో ప్రమాదకర రీతిలో ప్రయాణిస్తూ వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 2024లో ఇప్పటివరకు ఇంగ్లీష్ ఛానల్ ద్వారా వచ్చిన వలసదారుల సంఖ్య తాత్కాలికంగా 15,076కు చేరుకుంది. 2023లో నమోదైన సంఖ్య 13,774తో పోలిస్తే ఈసారి 9% ఎక్కువ. 2022లో ఇదే కాలంలో 15,106 మంది అక్రమంగా వలస వచ్చారు. ఏ దేశానికైనా చట్టవిరుద్ధమైన వలసలు భారంగానే మారుతాయి. అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపటాన్ని భారత ప్రభుత్వం కూడా సమర్థించింది. చట్టవిరుద్ధ వలసలకు తాము కూడా వ్యతిరేకమని, అలా వలస వెళ్లిన వాళ్లు సురక్షితంగా వెనక్కి వచ్చేందుకు సహకరిస్తామని తెలిపింది.